మహాభారతం జరిగిన రోజుల్లో ఒక మగాడికి ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండటం సర్వసాధారణం. కానీ ఒక స్త్రీకి ఒకరే భర్తగా పతిగా ఉండటం ధర్మం. అలాంటి ఆ రోజుల్లో మరి ద్రౌపది ఎలా 5గురు పాండవుల్ని పెళ్లి చేసుకుంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అలాగే ద్రౌపది 5గురు భర్తలతో కాపురం ఏ విధంగా చేసింది? ఎలా ఒక్కొక్క భర్త తరపున ఒక్క బిడ్డను సంతానం కలిగింది? అసలు ద్రౌపది విషయంలో ఈ విధంగా ఎందుకు జరిగింది? వీటికి సంబంధించిన అన్ని విషయాలు డెప్త్గా వెళ్లకుండా మీకు అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా కథలు వివరిస్తాను. ఈ వీడియో చాలా బాగా అర్థమవుతుంది మరియు నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అసలు విషయంలోకి వెళ్ళడానికి ముందు పాండవుల బ్యాక్గ్రౌండ్ గురించి, ద్రౌపది గురించి కొంత తెలుసుకుందాం. మొదటగా పాండవుల విషయానికి వస్తే వీరు 5గురు అన్నదమ్ములు. వీరు పాండురాజు కొడుకులు. అందువలన వీరు 5గురిని పంచపాండవులు అని పిలుస్తారు. పాండురాజుకు శాపం అనేది ఒక ముని కారణంగా కలుగుతుంది. అదేమిటంటే పాండురాజు ఎవరితో అయితే సంగమిస్తాడో, అంటే శృంగారం చేస్తాడో, శృంగారం ముగిసిన మరుక్షణమే అతడు చనిపోతాడు. ఆ శాపం కారణంగా పాండురాజు తన భార్య కుంతితో సంగమిస్తాడు. అయితే కుంతికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే తను ఎవరితో సంతానం కావాలి అని అనుకుంటుందో వారితో సంగమించకుండానే సంతానం సిద్ధిస్తుంది. దాంతో పాండురాజు మన వంశం ఇక్కడితో ముగిసిపోకూడదు అని కుంతీదేవిని నీ వరాన్ని ఉపయోగించుకుని ఒక కొడుకును కను అని కోరుతాడు. ఇందుకు అంగీకరించిన కుంతి మొదటగా పెద్ద కొడుకైన ధర్మరాజుకు జన్మనిస్తుంది. ధర్మరాజు యముడు వరం ప్రభావం వల్ల జన్మిస్తాడు. ఇక రెండవ వాడు భీమసేనుడు. ఇతను అతి బలవంతుడు భీముడు. వాయుదేవుడు వర ప్రభావం చేత జన్మిస్తాడు. ఇక మూడవ వాడు అర్జునుడు. ఇతను ఇంద్రుడి వల్ల విల్లు విద్యలు గొప్ప నైపుణ్యాన్ని కలిగిన వాడుగా జన్మిస్తాడు. ఇక చివరిగా పాండురాజు రెండో భార్య మాద్రికి కుంతి తన వరం ఉపదేశించడం వల్ల నకుల సహదేవులని 2 కవలలు పుడతారు. ఈ విధంగా పాండవులు మొత్తంగా 5గురు అవుతారు. ఇక ఇప్పుడు ద్రౌపది విషయానికి వస్తే ఆమె పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్న ద్రుపదరాజు యొక్క కూతురు. ద్రౌపది తన కాలంలో అత్యంత అందమైన మహిళ, ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన మహిళ. దాంతో ద్రుపద మహారాజు తన కూతురు వివాహం తనకు తగిన వరుడిని ఎన్నుకునేందుకు గాను స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఈ స్వయంవరంలో ఎందరో రాజకుమారులు, బ్రాహ్మణులు తదితరులు ద్రౌపదిని గెలుచుకోవాలనే ఉద్దేశంతో స్వయంవరంలో పాల్గొంటారు. ఇక ఇదే స్వయంవరానికి పాండవులు కూడా బ్రాహ్మణుల్లా మారువేషంలో పాల్గొంటారు. ఈ స్వయంవరంలో ద్రుపద మహారాజు ఒక పోటీ ఏర్పాటు చేస్తాడు. 5 బాణాలను ఒక బల్లపై ఏర్పాటు చేస్తాడు. మరోపక్క మత్స్య యంత్రం అంటే ఒక పోల్ పైన చక్రం ఉండి దానికి ఒక బంగారు చేప వేలాడదీశాడు. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. అంటే పైన ఉన్న ఆ చేప చక్రంతో పాటు తిరుగుతుంది. ఈ పోల్ కింద ఒక నీటిలో నింపిన పాత్ర ఉంటుంది. ఎవరైతే వచ్చి విల్లు తీసుకొని ఆ నారను బిగించి ఆ బాణాలతో ఇక్కడికి వచ్చి కింద నేలపైన నీటి పాత్రలో చూస్తూ చేప కంటిలో కొట్టాలి. నీటిలోకి చూస్తూ అంటే తల కిందకు దించి ఈ నీటిలో కనిపిస్తున్న చేప ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఆ చక్రానికి తిరుగుతున్న చేప కంటిలోకి బాణాన్ని దింపాలి. ఇది ఈ పోటీలో సవాలు. ఈ పోటీని ఎవరైతే గెలుస్తారో వారు ద్రౌపదిని వివాహం చేసుకోవచ్చు. స్వయంవరం ప్రారంభమైంది. ఒక్కొక్క రాజ్యపు రాజు విల్లు దగ్గరకు వచ్చి విల్లును పైకి లేపడానికి ప్రయత్నించగా కనీసం వెంట్రుకంత మందం కూడా ఆ విల్లు కదపలేకపోయారు. అలా ఒకరి తర్వాత ఒకరు 100 మంది రాజకుమారులు ఎత్తడానికి ప్రయత్నించి విఫలమవడంతో సిగ్గుతో పక్కకు తప్పుకున్నారు. వీళ్లను చూసిన మరికొందరు రాజులు కనీసం లేపేందుకు వెళ్లకుండా ఆగిపోయి వారి ప్రయత్నాన్ని మానుకున్నారు. ఇక సభలోని రాజులందరూ విల్లులా కనిపిస్తున్నప్పటికీ అడవిలో ఉండే అతి పెద్ద చెట్టు మానువలే బలంగా బరువుగా ఉండేలా దీన్ని మంత్రించినట్లు ఉన్నారు. అందువలన దీని పైకి లేపడం అసాధ్యం అనుకుంటున్నారు. ఇక ఆ ద్రౌపది వివాహం జరిగినట్లే అని సభలో ఉన్న రాజులు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇక అదే సమయంలో బ్రాహ్మణ యువకుడు విల్లును లేపేందుకు ముందుకు వచ్చాడు. అతడే మారు వేషంలో ఉన్న అర్జునుడు. బ్రాహ్మణుడిని చూసిన సభలోని రాజులందరూ హాస్యంగా అతని వైపు చూశారు. క్షత్రియులు బలవంతులు, అన్ని విద్యల్లో ఆరితేరిన రాజులమైన మేమే ఆ విల్లును ఎత్తలేకపోయాము. ఇలాంటి ఒక బ్రాహ్మణుడు ఎత్తడానికి వచ్చాడా అన్నట్లు హాస్యంగా అర్జునుడి వైపు చూశారు. ఇంతలో ఒక వృద్ధ పూజారి వచ్చి అర్జున్ని ఆపుతాడు. ప్రయత్నించి విఫలమయ్యి బ్రాహ్మణులను అపహాస్యం చేస్తావా అని అడుగుతాడు. కానీ అర్జునుడు వారి మాటల్ని సున్నితంగా తిరస్కరించి గంభీరమైన ఏనుగుల ముందుకు నడుస్తాడు. విల్లు దగ్గరకు వెళ్ళి ముందుగా ప్రార్థించి విల్లుని ఎడమ చేతితో పట్టుకుని పైకి లేపుతాడు. దాంతో ఒక్కసారిగా సభ మొత్తం ఆశ్చర్యానికి లోనే నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇక ఇంతలో అర్జునుడు విల్లును వంచి నారను తగిలిస్తాడు. బాణాలు చేత పట్టి చేప తిరుగుతున్న చక్రం వద్దకు వెళతాడు. ఒక బాణాన్ని సంధించి కింద ఉన్న నీటి తొట్టిలోకి చూస్తూ ఆ తిరుగుతున్న చేప ప్రతిబింబాన్ని గమనిస్తూ పై వైపునకు బాణాన్ని వదులుతాడు. ఆ బాణం నేరుగా గురి తప్పకుండా వెళ్ళి చేప కన్ను గుండా దూసుకుపోతూ ఆ చేపను ఊడబెక్కుతుంది. దాంతో ఆ బంగారు చేప గాలిలో నుండి ఎగిరి నేల మీద పడుతుంది. ఈ సాహసాన్ని చూసిన సభలోని బ్రాహ్మణులంతా ఆనందాన్ని తట్టుకోలేక కేకలతో ప్రశంసలతో గట్టిగా అరుస్తూ వారికి కండువాలు జెండాలు మాదిరి ఊపడం మొదలు పెడతారు. మరోవైపు విజయడంకాలు మ్రోగడం ప్రారంభమవుతాయి. సభలో ఉన్న రాజుల మొహాల్లో అసూయ, ద్వేషం ప్రతిబింబించాయి. బలహీనుడైన బ్రాహ్మణుడు సాధించడం వారికి అవమానంలాగా అనిపించింది. ద్రౌపది హృదయం ఆనందంతో నిండిపోయింది. తనకు కాబోయే వరుడికి బంగారు పూల తీసుకొచ్చి వేసింది. ఇలా ఈ విధంగా ఎట్టకేలకు ద్రౌపది స్వయంవరం అద్భుతంగా ముగిసింది. అసలు కథ అనేది ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. పాండవులు ద్రౌపదిని వారి ఇంటికి తీసుకువెళతారు. ఇంటి బయట నుండే తల్లి కుంతిని అర్జునుడు, అమ్మా చూడండి, మేము భిక్షగా ఏమి తెచ్చామో అని అంటాడు.
లోపల పనుల్లో నిమగ్నమైన కుంతి వీరి వైపు చూడకుండానే ఎప్పటిలాగే భోజనం తెచ్చి ఉంటారు అనుకుని భావించి భిక్ష 5 సమానంగా పంచుకోండి అని అంటుంది. ఇంతలో కుంతి వీరి వైపు చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతారు. ఎందుకంటే వారు స్వయంవరం నుండి భిక్ష అని తెచ్చింది ద్రౌపది. తొందరపడి చూడకుండా పంచుకోండి అనే మాట అనేశాను కదా అనుకుని తప్పు చేసిన దానిలా కుంతి తన తలను కిందకు దించుకుంటుంది. ఒక స్త్రీ 5 పురుషులతో పంచుకోవడం ధర్మ విరుద్ధం, కానీ నా నోట నుంచి వెలువడిన ఈ మాట తప్పదు. దీని పరిష్కారం ఎలా అని పాండవులలో పెద్దవాడైన ధర్మరాజును కుంతి బాధతో అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు అర్జునునికి స్వయంవరంలో ద్రౌపదిని గెలిచింది నువ్వే కనుక ఆమెను వివాహమాడాలని అంటాడు. అందుకు అర్జునుడు, పెద్దవాడు నువ్వు ఉండగానే నీకు వివాహం జరగకుండా మేము ఎలా చేసుకోగలం, కనుక నువ్వే వివాహం చేసుకోమని అడుగుతాడు. ఇలా సంభాషణ జరుగుతున్న సమయంలో అక్కడికి వ్యాసుడు వస్తాడు. వ్యాసుడు కుంతితో, అమ్మ కుంతి, నీ నోట నుండి జారిన ఆ మాట పలికించింది సాక్షాత్తు పరమశివుడే. ద్రౌపదికి 5 భర్తలు పాండవులు అవడమనేది ఆమె విధి అని ఆ విధి వెనుకున్న కథను వివరిస్తాడు. ద్రౌపది గత జన్మంలో అవివాహితురాలు. ఆమెకు వివాహం జరగకపోవడం వల్ల ఎంతో అసంతృప్తిగా ఉండేది. దాంతో చివరకు విసుగు చెంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేస్తుంది. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు ఆమె తపస్సు పట్ల సంతోషించి వరం ఇచ్చేందుకు ప్రత్యక్షమవుతాడు. ద్రౌపదిని వరం కోరుకోమని అడుగుతాడు. తనకు 5 రకాల గుణాలు కలిగి ఉన్న భర్తను ప్రసాదించాలని 5 లక్షణాలు వివరిస్తుంది. మొదటిది, అతను మంచి ప్రవర్తన, నీతిని కలిగి ఉండాలి. 2, అతను పరాక్రమవంతుడై బలవంతుడై ఉండాలి. 3, అతను అందంగా కనిపించాలి. 4, అతను తెలివి గలవాడై పరిజ్ఞానం కలిగి ఉండాలి. 5, అతను దయ మరియు ప్రేమ కలిగి ఉండాలి. ఇలా ఈ 5 లక్షణాలు కలిగిన పురుషుడిని తనకు భర్తగా అనుగ్రహించమని కోరుతుంది. దాంతో శివుడు కాసేపు ఆలోచించి ఈ 5 గుణాలు ఒకే వ్యక్తిలోనే ఉండడం అసాధ్యమని చెబుతాడు. దానికి ద్రౌపది, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని అనగా అందుకు శివుడు, ఈ 5 లక్షణాలు కలిగి ఉన్న 5 వ్యక్తులు నీకు భర్తగా వచ్చే జన్మలో కలుగుతారని వరం ఇస్తాడు. అదేవిధంగాను ప్రతి ఉదయం స్నానం చేసినప్పుడు నీ కన్యత్వం అనేది మరలా తిరిగి పొందుతావని శివుడు వాగ్దానం చేస్తాడు. ఈ వరం వలన ద్రౌపది మరల ద్రుపద మహారాజుకి సంతానంగా జన్మించి ఇలా మీ 5 భారీగా మారబోతోంది. ఇదంతా ముందుగానే ఆ పరమశివుడు నిర్ణయించాడు. అందువలనే కుంతి నోట ఆ మాట పలికించారు అని వ్యాసుడు చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న ద్రౌపది బాధపడుతుంది, కానీ చివరికి 5 పట్ల అనురాగంతో మరో తల్లిలాగా ఉండేందుకు అంగీకరిస్తుంది. ఈ విధంగా 5 భర్తలతో ద్రౌపది యొక్క ప్రత్యేకమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇక అదే సమయంలో అవతలి వైపు ద్రౌపది తండ్రికి విషయం తెలుస్తుంది. తన కూతురు వివాహం చేసుకుని ధైర్యవంతుడు బ్రాహ్మణుడు కాదని గొప్ప అర్జునుడని తెలిసి సంతోషపడుతుండగా మరికొంతలో మరో విషయం తెలుస్తుంది. ద్రౌపది 5 పాండవుల వివాహం చేసుకుంటుంది అని తెలిసి బాధపడతాడు. ఇలా విచారణలో ఉన్న ద్రుపదరాజు వద్దకు వ్యాసుడు వస్తాడు. వ్యాసుని చూసిన ద్రుపదరాజు ఇలా చేయడం ధర్మానికి విరుద్ధమనగా అందుకు వ్యాసుడు, ఇలాంటి వివాహానికి పవిత్ర గ్రంథాలలో ఎలాంటి అనుమతి లేదు, కానీ ప్రత్యేక వివాహం అనేది శివుని యొక్క వరం ఫలితంగా జరుగుతుంది కాబట్టి ఇది చట్టానికి విరుద్ధం కాదు అని చెబుతాడు. దాంతో ద్రుపదరాజు తృప్తి చెంది రాజభవనానికి పాండవులను ఆహ్వానించి పాండవులతో ద్రౌపదిని ఇచ్చి వివాహం చాలా వైభవంగా జరిపిస్తాడు. వివాహం జరగడం వరకు అంతా బాగానే ఉంది. మరి ఒకేసారి 5 భర్తలతో ద్రౌపది కాపురం చేయడం అసాధ్యం. అంతేకాదు, ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య కలహాలు కూడా రావడం జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అనే సందేహంతో ఉండగా వీరి వద్దకు నారదుడు వస్తాడు. పాండవులు కలిసిన నారదుడు మొదటగా వీరికి సందుడు ఉపసందుడు కథలు చెబుతాడు. సందుడు ఉపచందుడు 2 కవలలు. వీరి రాక్షస జాతికి చెందిన వారు. బ్రహ్మ నుండి వరాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. అందుకు వీరు మాకు చావు లేని వరం కావాలని అడగగా అందుకు బ్రహ్మ, ప్రపంచంలో ఎవరు కూడా మిమ్మల్ని చంపలేరు, కానీ మీరు ఒకరిని ఒకరు మాత్రమే చంపగోగలరు అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరాన్ని పొందిన వీరు కూడా సర్వలోకాలకు వెళ్ళి అందరినీ హింసిస్తుంటారు. దీంతో వీరి హింస భరించలేని దేవతలు ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ 2 వద్దకు తిలోత్తమ అనే గొప్ప అందగతిని పంపుతారు. తిలోత్తమ అందానికి ముగ్ధుడైన సందుడు ఉపసందుడు ఆమె నాకు కావాలంటూ పోట్లాడుకుని చివరికి ఆమె కోసం 2 ఒకరినొకరు చంపుకుంటారు. అలా వారి కథ ముగిసిపోతుంది. ఈ కథను మీకు తెలపడానికి కారణం, ఆ 2 కవలలు రాక్షసులు ఎంతటి బలవంతులు తెలుసు కదా, అయినా కూడా ఒక స్త్రీ వల్ల 2 చనిపోయారు. కనుక అలాంటి స్థితి మీ అన్నదమ్ముల మధ్య రాకుండా ఉండాలంటే మీరు కూడా ద్రౌపది విషయంలో నియమం పెట్టుకోండి అని నారదుడు చెబుతాడు. దీనికి పాండవులు కూడా సరే అని అంగీకరిస్తారు. ఇక్కడ పాండవులు ఒక నియమాన్ని పెట్టుకుంటారు. అదేమిటంటే ద్రౌపది ఒకరి వద్ద ఉన్నప్పుడు మిగిలిన 4 ఎవరు కూడా ఆమె వద్దకు రాకూడదు, చూడకూడదు అని ప్రతి పాండవులకు ద్రౌపది 1 సంవత్సరం కేటాయించబడుతుంది. ఆ సమయంలో మరే ఇతర పాండవులు ఆమెను కలిసే ప్రయత్నం చేయకూడదు. ఇక ఈ విధంగా ద్రౌపది ప్రతి పాండవుల వద్ద ఏడాది కాపురం చేసి ఒక బిడ్డ చొప్పున 5 కొడుకులు తల్లి అవుతుంది. ఈ 5 పిల్లల్ని ఉప పాండవులుగా పిలుస్తారు. అయితే సందేహం రావచ్చు, పాండవులు పొరపాటున కూడా ఒకరితో ఉన్న కాలపరిమితిలో మిగిలిన 4 ఏ ఒక్కరు కూడా పొరపాటున కూడా ద్రౌపదిని చూడలేదా అని. అయితే ఇలానే జరిగింది. ఒకసారి అర్జునుడు ఒక బ్రాహ్మణుడికి సహాయం చేయదలిసి విల్లంబు కోసం పెద్ద అన్న ధర్మరాజు వద్దకు అర్జునుడు వెళ్తాడు. అదే సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్ద ఉంటుంది. దాంతో ద్రౌపదిని అర్జునుడు చూడటంతో నేను నియమం తప్పానని భావించి అర్జునుడు 12 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేస్తాడు.